the day that the Lord has made, and let us rejoice in it. ఇదే దేవుడు చేసిన దినము, దీనిని మనం ఉత్తరించామండి. So, before we enter into our time of individual worship, మన యొక్క వ్యక్తిగత ఆరాధనలో ప్రవేశించక ముందు please turn with me to few passages. 2 Corinthians. దయచేసి నాతో 2 కొరింథీ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలు చూసుకుందాము. 2 Corinthians chapter 9 verse 15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. 2 Corinthians chapter 9 verse 15. We read all together, please. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 16వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. Thanks be to God for His indescribable gift. May the Heavenly Father speak to us from His heavenly throne. పరలోకమందున్న మన తండ్రి దేవుడు మన పరలోక సింహాసనం నుంచి మనతో మాట్లాడును గాక. Let's look to Lord for His help. మన ఆయన సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. Dear gracious Father, mighty God, wonderful King God, never living, never forsaking God, we thank Thee and praise Thee. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోయి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు. Dear Lord, thank You for Lord giving us an indescribable gift into each and every one of our lives. ప్రభా, మాలోని ప్రతి ఒక్కరికి చెప్పనసక్యంగాను ఇచ్చిన వరంకై స్తోత్రములు. Lord, we really bow down before Thee, honor Thee and exalt Thee, Lord. ప్రభా, నిజంగా మీ సన్నిధిలో మేము మోకరించి సాష్టాంగపడి నమస్కరించి మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. Heavenly Father, thank You for speaking to us through the songs. ప్రభా, పాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. Heavenly Father, now we are coming into under Thy presence, Lord. Speak to us from Thy heavenly throne. ప్రభా, మీ సన్నిధికి ఇప్పుడు మేము వస్తుండగా ప్రభా, మీ పరలోక సింహాసనం నుంచి మాతో మాట్లాడండి. Unless until You speak to us, unless until You minister the word to us, Lord, our efforts are in vain. ప్రభా, మీరు మాతో మాట్లాడితే తప్ప, మీరు మాకు మీ వాక్యాన్ని పరిచర్య చేస్తే తప్ప మేము మా యొక్క ప్రయత్నములన్నీ శూన్యం. Heavenly Father, we are really hunger for Thy word. ప్రభా, మీ వాక్యం కొరకు మేము ఆకలి కలిగి ఉన్నాము. Lord, speak to us. మాతో మాట్లాడండి. Lord, especially I commit myself unto the loving and caring hands. Lord, I confess publicly that I am not even worthy to carry Thy living and loving word. ప్రభా, ముఖ్యంగా నేను మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకొంచున్నాను. మీ యొక్క జీవం గల వాక్యాన్ని పట్టుకోవడానికి నేను ఏమాత్రం యోగ్యుని కాను. Not even, Lord, to utter Thy most, Lord, loving name through my sinful lips. ప్రభా, మీ ప్రేమ గల నామమును కూడా ఉచ్చరించుటకు నా పాపం గల పెదవుల ద్వారా ఉచ్చరించుటకు నేను యోగ్యుని కాను. Only because of Thy grace, Lord, that I am able to enter into Thy presence, Lord, claiming Thy promise and claiming Thy precious blood. దేవా, కేవలం నీ యొక్క కృప ద్వారానే ప్రభా మీ యొక్క సన్నిధిని ప్రవేశిస్తున్నాము. మీ యొక్క వాక్యములను మీ యొక్క వాగ్దానం చేత పట్టుకొని, Heavenly Father, help me. పరలోకమందు తండ్రి, సహాయం చేయండి. Minister to my heart and hide me behind the cross, and only let Thy words should come out of my mouth. నా హృదయానికి పరిచయం చేసి ప్రభా మీ సిలువ చాటు మరుగుపరచండి. తద్వారా మీ వాక్యాలను నీ మాటలను నా ద్వారా వెలువడనివ్వండి. Lord, and also pray for the dear brother who is translating. May Thy Lord utterance be given to brother too. ప్రభా, తర్జుమా చేస్తున్న సహోదరునికి సహాయం చేయండి. ప్రభా, మీ యొక్క వాక్య ఉచ్చారణను దయచేయండి. Lord, committing this entire session to the loving and caring hands, asking for Thy grace with thanksgiving in Jesus' precious name. ప్రభా, ఈ సమయం అంతా కూడా ప్రభా నైపుణ్యంగా మీ హస్తాలకు అప్పచెప్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. So today's our topic will be indescribable gift. ఈ రోజు మన ముఖ్యాంశం ఏంటంటే చెప్పని అసఖ్యం గాని ఆయన వరము. So I was asking the Lord to confirm before I share the word of God. దేవునికి వాక్యాన్ని పంచుకునే ముందు దేవా దీన్ని కన్ఫర్మ్ చేయమని దేవుని అడుగుతున్నాను. So through the prayer itself, in the starting prayer itself, God has confirmed this word to me. కాబట్టి ప్రారంభ ప్రార్థనలోనే దేవుడు దీన్ని నాకు నిశ్చయం చేసి Our God is a God who never fails, who never forsakes His children. మన దేవుడు తన బిడ్డను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. So what is this indescribable gift? కాబట్టి చెప్పని అసఖ్యం గాని వరము అంటే ఏమిటి? What is this indescribable? In this world we can describe everything, right? ఈ ప్రపంచంలో మనం సమస్తను కూడా మనం నిర్వచించగలం కదా. So that is what we think అని మనం అనుకుంటాం. That is what we believe. ఆ విధంగా మనం విశ్వసిస్తాం. So that's why we say that I'm able to explain more, and then we always try to think that I'm in a position that I have a good eloquency. I'm able to describe what is seen and what is the creation. కాబట్టి మనం సాధారణంగా మనం చూసే వాటిని మనం చక్కగా నేను వివరించగలను, వాటిని వివరించి ఇతరులకు చెప్పగలను మనం అనుకుంటూ ఉంటాం. But in the Bible, కానీ బైబిల్ గ్రంథంలో if you see the through the word of God, దీనికి వాక్యానుసారంగా చూసినట్లయితే God has given two indescribable gifts to each and every one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రెండు చెప్పనసకంగాని వరములు ఇచ్చి ఉన్నాడు. First one He has given so lovingly. మొదటి ఎంత ప్రేమగా మొదటి ఇచ్చిన వరము we have lost it. దాన్ని మనం కోల్పోయి ఉన్నాము.
Again, through his son, he has given the second gift. తిరిగి తన కుమారుని ద్వారా రెండొక వరాన్ని ఇచ్చి ఉన్నాడు. Let's go into detail and see what is this indescribable gift God has given to us. మనకి ఇచ్చిన శక్యం గాని వరం ఏంటో మనం దాన్ని క్షుణ్ణంగా చూద్దాం. First one is మొదటిది the creation. సృష్టి. The creation. దేవుని సృష్టి. Lately, God has given a burden to all my family that we have been meditating on the God's creation. ఈ మధ్యన మేము మా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సృష్టి గురించి మేము ధ్యానం చేయొచ్చు. So children should be also able to answer the questions. కాబట్టి చిన్న బిడ్డలు కూడా ఇచ్చిన చెప్పే ప్రశ్నలకి జవాబు చెప్పగలరు. We turn to Genesis chapter 1. మనము ఆదికాండం 1వ అధ్యాయంలో చూద్దాం. Genesis chapter 1. ఆదికాండము 1వ అధ్యాయము. And if you see the first, in the beginning, God created heavens and earth. First verse. మొట్టమొదటి వాక్యం చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. And then if you see the first day, what God has created. Light. Yes, the first day the God created light to all of us. మొట్టమొదటి దినమున దేవుడు మనకందరికీ కూడా వెలుగును సృష్టించి ఉన్నాడు. And this light we have not seen as of today. ఈ వెలుగు ఇది ఇప్పుడు మనం చూస్తున్న వెలుగు లాంటిది కాదు. But that one we will see when we go to heaven only. ఆ వెలుగును మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే చూడగలం. We will not go into the details. వాటిలోకి మన డీటెయిల్స్ వెళ్ళాం. First day the God has created light. మొదటి దినమున దేవుడు వెలుగును సృష్టించి ఉన్నాడు. So lovingly God wants to give first light to all of us. అంత ప్రేమతో దేవుడు మనందరికీ కూడా వెలుగును ఇచ్చి ఉన్నాడు. And second day, రెండవ దినమున second day, waters and sky and waters. రెండవ దినమున ఆయన ఆకాశంలో Verse 4, verse 5 if you see. ఐదవ so 7 దేవుడు విశాలం 7-8 వచనాలు చదువుతాం. దేవుడు ఆ విశాలము చేసి విశాలం మీద జలమును విశాలం మీద జలములను వేరుపరపగా అది ఆ ప్రకారమైనను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయెను. Yeah, so God has created a firmament. Okay, in KJV it says it's a firm. God has created firmament so that he has separated waters on the earth and as well as the waters on the heavens. కాబట్టి దేవుడు ఒక విశాలమును సృష్టించాడు. దాని ద్వారా ఆకాశాన్ని భూమిని వేరుపరిచి ఉన్నాడు. So then there is a waters on the sky also. ఆకాశంలో కూడా నీళ్లు ఉన్నాయి. So that's what the word of God says. అది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. So that's why we are having a rain. అందుకనే మనకు వర్షం పడుతుంది. So people can say so many illustrations and so many theories can come out of from this world by claiming a H2O. ప్రజలు అనేక సిద్ధాంతాలు అనేక థియరీస్ చెప్పి వాటర్ H2O ద్వారా వాటర్ వస్తుందని చెప్పొచ్చు. But God himself says that there is a waters on the sky also. దేవుడే ఆకాశంలో కూడా జలం ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాడు. And what is the third day? మూడవ దినం ఏం చేశాడండి? Then God has concentrated on the earth. దేవుడు ఆ భూమి మీద తన దృష్టిని He has created a land and he has separated waters and then he has created a land. దేవుడు అక్కడ ఆరిన నేలను సృష్టించి నీళ్ళ నుంచి వాటిని వేరు చేసి So wonderfully God has started doing the wonderful creation now for the human mankind. మనుష్య జాతి కొరకు దేవుడు ఎంతో అద్భుతంగా తన సృష్టించి ఉన్నాడు. Then the fourth day. నాలుగవ దినం ఏం చేస్తున్నాడు? What is the fourth day? trees. Sun, moon and stars. నాలుగవ దినమున ఆయన సూర్యుడు చంద్రుడు నక్షత్రములను Why the sun, moon and stars? ఎందుకని సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించి ఉన్నాడు? Why sun, moon and stars? Sun to give us light. Yes, this is to give us light to the earth. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు ఈ యొక్క భూమి మీదకి వెలుగు ఇవ్వటానికి దేవుడు సృష్టించి ఉన్నాడు. Especially God has created these three lights, sun, moon and stars, to give a light, and also God has started the seasons for this earth. దేవుడు భూమి మీద వెలుగిచ్చటానికై సూర్య చంద్ర నక్షత్రం కలుగు చేస్తున్నాడు. అదే విధంగా ఆ యొక్క ఋతువులను చూపించడానికి కూడా కలుగు చేస్తున్నాడు. So for us our light is sun, moon and stars. కానీ మనకు వెలుగు సూర్య చంద్ర నక్షత్రం. The first light we haven't seen, only we can see when we go up there. ఆ మొట్టమొదటి వెలుగు మనం చూడలేదు, అది పరలోకంలో మాత్రమే చూడగలను. అది నా యొక్క గ్రహింపు. That is my understanding. I am not contradicting. I am not here to debate. నేను ఎవరితో విభేదించట్లేదు, ఎవరితో వాదించట్లేదు. And the fifth one. ఐదవది. The fifth one. Aquarium. It's a big aquarium God has created. Yes. ఆ దేవుడు Fish and birds. Fifth day. ఐదవ దిన ఆకాశ పక్షులను జలరాశులను సృష్టించినాడు. God having a special purpose for a special place for these birds and sea creatures. దేవుడు పక్షుల కొరకు సముద్ర జాతి మత్స్యముల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం కలిగి ఉన్నాడు. Why? ఎందుకని? Can anybody say? Okay, let's see the word of God. First chapter, verse 22.
ఒకటో అధ్యాయము 22వ వచనం చూద్దాం. And God blessed them, saying, "Be fruitful and multiply, and fill the waters in the seas, and let birds multiply on the earth." దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది సముద్ర జలంలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాక నీవు వాటిని ఆశీర్వదించును. God has blessed sea creatures and birds for the first time during the creation. దేవుడు సృష్టిలో మొట్టమొదటిసారిగా ఆ యొక్క ఆకాశ పక్షులను సముద్ర జలంలో ఉన్న జంతువులు వాటిని అన్నిటిని కూడా దీవించి ఉన్నాడు. First blessing God has given to this, God has given, this is says that be fruitful and multiply, and this blessing was given to sea creatures and to the birds. మొట్టమొదటిగా ఫలించి అభివృద్ధి చెందుడి అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఆ యొక్క సముద్ర జంతువుల జాతులకి ఆకాశ పక్షులకు ఇచ్చి ఉన్నాడు. It's very interesting one. ఇదంతా ఆశ్చర్యకరంగా But let's not go into that. కానీ దాని గురించి మనం And then the sixth day. ఆరవ దినమున The sixth day. Cattle, beasts, animals, and animals. Yes, the rest of the things, animals, and all those things were created on sixth day, including a man. ఆరవ దినమున అది పశువులను తర్వాత మనుషులతో కూడా కలిసి సృష్టించి ఉన్నాడు. So God, and verse 27, he says, "So God created man in his own image. In the image of God, he created him, male and female, he created them." 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. And in the second blessing here, he says that God is blessing this humankind and says, "Be fruitful and multiply, fill the earth and subdue it," in verse 28. 28వ వచనం దేవుడు రెండోసారి దీవిస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిలో నిండిన దాన్ని లోబర్చుకుని. So God has blessed the humankind in the second place, saying that you be fruitful and multiply and subdue it. కాబట్టి రెండవసారి దేవుడు మనుషులను మానవ జాతిని మీరు ఫలించి అభివృద్ధి చెందడని దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. So then the seventh day God has rested, as we all know. 7వ దినమున దేవుడు విశ్రమించి ఉన్నాడు, ఇది మనందరికీ తెలుసును. So wonderfully God has created everything according to his plan and purposes, which so lovingly he has created this whole universe. కాబట్టి దేవుడు అంత అద్భుతంగా ఈ యొక్క సృష్టిని అంతటి కూడా తన యొక్క ప్రణాళిక చొప్పున సృష్టించి ఉన్నాడు. So, and he loves it so much. దీన్ని ఆయన ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. And this creation is having so dear to his heart. ఈ సృష్టి ఆయన హృదయానికి ఎంతో సమీపంగా ఉంది, అత్యంత ఇష్టంగా ఉంది. And for this and for to take care of this universe, to this creation, ఈ యొక్క సృష్టిని జాగ్రత్త పడటానికి. So God says in chapter 2 verse 8, if you see very carefully, 2వ అధ్యాయం 8వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే, can anybody read? And the Lord God planted a garden eastward in Eden, and there he put the man whom he had formed. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. Okay, before that, please read verse 29 from chapter 1. దానికి ముందు And God said, "Behold, I have given you every herb bearing seed, which is upon the face of all the earth, and every tree in which is the fruit of a tree yielding seed. To you it shall be for meat." So, in other words, God given authority to mankind on all the creation which is on the earth. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు భూమిని సృష్టించిన అన్ని సమస్తం మీద మనుషునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. All whatever God has created on the earth, so on every creation God has given authority to the mankind. కాబట్టి ఈ భూమి మీద ఆయన సృష్టించిన సమస్తం వాటి మీద మనుషునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. And our authority only limited unto the earth. కాబట్టి మన అధికారం ఇక భూమికి మాత్రమే అది లిమిట్ అయింది. And we don't have an authority on the sky. ఆకాశం మీద మనకు అధికారం లేదు. We don't have an authority unto the sun. సూర్యుని మీద అధికారం లేదు. We don't have authority unto the moon. చంద్రుని మీద అధికారం లేదు. Neither to the stars. ఆ నక్షత్రం మీద లేదు. Neither to the Mars. మార్స్ మీద లేదు. And whatever it may be. ఇంకా ఏ గ్రహం అయినప్పటికీ God has given authority only onto the earth. దేవుడు మనకు భూమి మీద మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. But we foolish people spending billions and billions and trillions of dollars to go to the moon and this and that to to try to find out so many things. కానీ మనుషులు ఎంతో బుద్ధిహీనంగా ఎన్నో కొన్ని బిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టి ఆ చంద్రుడి మీద మిత్ర గ్రహాల మీదకి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. If you believe the word of God, మీరు దేనికి వాక్యాన్ని నమ్మినట్లయితే, and even if thousands and thousands of years humankind try to find out and evade the
the solar system, which it is impossible, highly impossible. వారు ఎన్నో వేల సంవత్సరములు యొక్క చంద్ర సూర్య మండలం మీద వారు ఎన్నో పరిశోధన చేసినప్పుడు కూడా వాటిని గ్రహించడం వారు సాధ్యం కాదు. So because that is how the God has created. ఎందుకంటే దేవుడు ఆ విధంగా దీన్ని సృష్టించి ఉన్నాడు. And the word of God is not telling lies. దేవుని యొక్క వాక్యం అబద్ధం రావట్లేదు. So if you move on to our subject, మనకు వాక్య భాగంలో వెళ్ళినట్లయితే, so God is so loving here. If you see His love towards the mankind, మనుష్య జాతిని బట్టి దేవుని యొక్క ప్రేమను మనం చూసినట్లయితే, but if you see the earth is a very big. ఇక భూమి ఎంతో పెద్దగా ఉంటుంది. So and it is very difficult for the human mankind to go to each and every nook and corner of this world to see the creation. ఇక సృష్టి అంతా చూడటానికి ప్రతి ఒక్క మూలలోకి ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి చూడటానికి మనుషులకు సాధ్యం కాదు. So God then thought of creating a garden for humankind. అంటే మనిషిని కొరకు ఒక తోటను సృష్టించినాడు ఆయన. And then in the verse chapter 2 verse 8, as we read, God planted garden eastward in Eden, and there He put the man whom He had formed. కాబట్టి 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. And if we read the below portion, ఆ కింద వాక్య భాగం అంతటిగా మనం చదివినట్లయితే, so each and every creation God has took and placed in the garden. ఇక సృష్టిలోని సమస్తాన్ని కూడా ఆయన తీసుకెళ్లి ఆ యొక్క తోటలో పెట్టి ఉన్నాడు. Each and every creation means every pair of a creation is been placed in the garden of Eden. ఆ యొక్క సృష్టి అన్నిటిలోని జతలన్నీ కూడా తీసుకెళ్లి ఆ యొక్క తోటలో ఆయన ఉంచినాడు. And then God has given authority to Adam, saying that okay, you be friends with him and you can enjoy. This is all your friends. కాబట్టి ఆదాముకి ఆయన అధికారం ఇచ్చి వీరందరూ నీ స్నేహితులు, వారితో నువ్వు సంతోషించమని చెప్పి ఉన్నాడు. And then if you see verse 15, chapter 2 verse 15, 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, that's where it is clearly. అక్కడ క్లియర్ స్పష్టంగా రాయబడి ఉంది. Then the Lord God took the man and put him in the garden of Eden, and Yeah, God took the Adam and kept him in the Eden of garden and says, you take care of it and you tend it. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. So what a loving God that He wants to give a part of a glimpses of His creation to Adam so that he can have and then can enjoy and can have a fellowship with that. కాబట్టి దేవుడు తన ఆదాముకు తను సృష్టించిన సృష్టి అంతని కూడా ఆయనకి ఒక క్లుప్తంగా చూపించాలని చెప్పి ఆ తోట వేసి ఆ తోటలో ఆయన ఇచ్చి దాన్ని అనుభవించని చెప్పి ఉన్నాడు. So this is indescribable gift. This is the first indescribable gift God has given to human mankind. కాబట్టి మనుష్య జాతికి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి చెప్పశక్యము గాని వరము. Anybody in this universe as of now are able to describe how is the creation? ఇంత మట్టుకు ఉన్న ఏ మనుషులు కూడా ఈ యొక్క సృష్టిని గురించి ఎవరైనా వర్ణించగలిగి ఉన్నారా? Till today the people we can see in the newspapers and then we can read in the we can hear from the news channel says that a new thing has been found out. New thing has been found out. New thing has been found out for the people are saying. కాబట్టి ఇప్పటికీ కూడా మనం వార్తాపత్రికలో కానీ వార్తా ప్రసార విభాగాల్లో కానీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దినం కూడా ఏదో ఒకటి కొత్తది కనిపెట్టబడింది, కొత్తది విషయం వెలువడింది అని మనం చెప్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. There was a new sea creature has been found. There was a new bug has been found out. There is a new tree has been found out. So many things we are hearing. అనేక విషయాలు కొత్త సృష్టిగా ఒక జంతువు కొత్త కనబడింది, ఒక కీటకం కొత్తది బయలుపడింది, ఆ విధంగా ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. Because it is beyond our understanding the God's the creation. కాబట్టి దేవుని సృష్టి అది మనకు గ్రహానికి మించినది, అది ఎంతో. Initially God has given everything to us. ప్రథమంగా దేవుడు సమస్తాన్ని కూడా మనకు ఇచ్చి ఉన్నాడు. That is a human mankind. అది మనిషి జాతికి. But because of our foolishness, because of our great grandfather's foolishness, మన యొక్క పూర్వీకుల యొక్క బుద్ధిహీనతను బట్టి, so we have lost that gift forever and ever. ఆ యొక్క వరాన్ని మనం ఎన్నప్పటికీ శాశ్వతంగా కోల్పోయాం. And we have lost that experience of the indescribable gift forever. ఆ నశక్యంగానే వరాన్ని అనుభవించడాన్ని మనం కోల్పోయాం. And we have lost the fellowship of the heavenly Father. పరలోక తండ్రి యొక్క సహవాసాన్ని మనం కోల్పోయాం. And we have been so cursed in this world as of till today. ఈ దినం వరకు కూడా మనం ఈ భూమి మీద మనం శపించబడిన వారంగా and we have been sweating to in order to satisfy our stomachs. మనకు పొట్ట నింపుకోవడానికి మనం కష్టపడి శ్రమించి చెమటోడ్చవలసి వస్తుంది. And more than that we have lost the fellowship with our heavenly Father. అంతకంటే ముఖ్యంగా పరలోక తండ్రి యొక్క సహవాసాన్ని మనం కోల్పోయాం. So how it has happened? ఎందుకు ఈ విధంగా జరిగింది? How is this happened? If you turn to chapter 3, Genesis chapter 3, 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, and if you see the first verse, he says, now the serpent was more cunning than any beast of the field which the Lord God had made, and he said to the woman, has God indeed said, you shall not eat for every tree of the garden?
కానీ ఒకటో వాక్యము, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. So it is a simple question, a simple doubt the Satan is trying to put in front of Eve. హవ్వ మనసులో ఒక సామాన్యమైన ఒక ప్రశ్నను మనసులో నాటింది. He just says, are you not supposed to eat any fruit which is within this garden? ఈ తోట అంతట్లో కూడా ఏదైనా ఫలం నువ్వు తినకూడదా అని అంటుంది. And the woman said, ఆ స్త్రీ ఏమందంటే, we may eat everything of the every fruit of the tree of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, you shall not eat, nor shall you touch it, lest you die. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్టు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిననే సర్పంతో. So this is a where, I'm sorry sisters, forgive me, this is where the weakness of a woman is coming out. కాబట్టి సహోదరులారా మనం క్షమించండి, ఎక్కడైతే ఇక ఆ స్త్రీల యొక్క బలహీనత ఇక్కడ బయలుపడుతుంది. What is the God actually told? దేవుడు నిజంగా ఏం చెప్పినాడు? In chapter 2 verse 17, if you read carefully, 2వ అధ్యాయం 17వ వచనం మనం జాగ్రత్తగా చదివినట్లయితే, can anybody read fast please? We don't have time. The tree of knowledge of good and evil you shall not eat, for in the day that you eat of it, you shall surely die. Here God is telling to the Adam and Eve, saying that you are not supposed to eat that fruit. ఇక్కడ వాక్యాలు ఏం తెలియజేస్తుంటే ఆ యొక్క ఫలమును మీరు తినకూడదని వాక్యం తెలియజేస్తుంది. And the verse which we have read in chapter 3 verse 3 says, 3వ వచనంలో ఏమని చెప్తుంది? there is an addition to that. దానికి కొంచెం కలుపుతున్నారు. Here it says you should not eat, ఇక్కడ మీరు ఆ ఫలం తినకూడదు అంటున్నారు. and also she is telling, ఇంకా ఏమంటుందంటే, nor shall you touch it. దాన్ని ముట్టుకోకూడదు కూడా. That's where the snake got the chance. అక్కడ సాతానికి ఒక అవకాశం దొరికింది. This was when we were discussing yesterday night with some brothers, then this was the thought we got it. నా దినంలో కొంత సహోదరులతో మేము మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఆలోచన మాకు వచ్చింది. Why did Eve says here that she should not touch the fruit? ఎందుకని హవ్వ ఆ చెట్టును కూడా ముట్టుకోకూడదని ఎందుకు చెప్పింది? Why? ఎందుకని? God's commandment is clear that if you eat then you will die. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ఆ ఫలం తినని దినంలో మీరు నిత్యంగా చనిపోతారు. But here it says if you touch it, she said that if I touch then I will die. కానీ ఏమంటుంది? ఆ ఫలం ముట్టుకుంటేనే చచ్చిపోతారని చెప్తుంది. So maybe they might have had a conversation between wife and husband. కానీ అక్కడ భార్య భర్తల మధ్య అక్కడ కొన్ని సంభాషణ జరిగి ఉండొచ్చు. God has told that you should not eat that, otherwise we will die. దేవుడు ఆ ఫలం తినవద్దు, లేకపోతే తిని చనిపోతారని చెప్పాడు. మనకెందుకు వచ్చింది అసలు ముట్టుకుంటే మేలు కదా అని భర్త చెప్పింటాడు. Means husband might have told, why should we go and eat and die instead of that? Let us not touch the fruit itself. కాబట్టి ఆదాము చెప్పి ఉంటాడు, ఈ గోలంతా మనకు ఎందుకు, అసలు ముట్టుకోపోతే పోద్ది కదా అని. So that was the instructions husband has given to wife. కాబట్టి ఆ విధంగా భార్యకి భర్త ఆజ్ఞ ఇచ్చినాడు. So that's what my conviction, please. నేను ఆ విధంగా అని ఉంటాడని నేను అనుకుంటున్నాను. So otherwise wife won't go that far and then try to say few things, లేకపోతే అవ్వ వెళ్ళి దానికి దేవుడు చెప్పిన దానికి కొన్ని మాటలు చేర్చేందుకు చెప్తుంది. So here the Eve says I should not even touch it. కానీ ఇక్కడ అవ్వ ఏమంటుందంటే నా చెట్టుని కూడా నేను ముట్టుకోకూడదు అని అంటుంది. That's where the serpent got the chance. కాబట్టి అక్కడ సాతానికి ఒక అవకాశం దొరికింది. So that's what my understanding. అది నా యొక్క గ్రహింపు మాత్రమే. What that fellow might have done. సాతాను ఏం చేశాడని, so that snake might have gone and touched that fruit. కాబట్టి ఆ సాతాను వెళ్ళి ఆ ఫలం పట్టుకొని, and she might have danced saying that, hey, see, I am not died. కాబట్టి ఆ సర్పం వెళ్ళి ఆ ఫలం పట్టుకొని నేను చచ్చిపోలేదు చూడు అని. So whatever God is telling is lies. కాబట్టి దేవుడు చెప్పేది అన్ని కూడా అబద్ధాలే. So if you eat then you will not die, but you will be having your eyes will be open. కాబట్టి నువ్వు తిన్నా ఎలా నువ్వు చనిపోవు, నీ కళ్ళు తెరబడతాయి అని చెప్పి ఉంటది. Enough. That doubt is enough for Eve to be deceived. ఆ యొక్క చిన్న సందేహము ఆవుకు చాలును మోసపోవటానికి. So then immediately she might have went and touched that fruit. వెంటనే ఆమె కూడా వెళ్ళి ఆ ఫలం పట్టుకొని, and she might have said, yes, I am not died. కాబట్టి ఆమె కూడా నేను కూడా చనిపోలేదు కదా అని అనుకున్నాడు. Yeah, maybe this fruit is very looking very beautiful. కాబట్టి అది కళ్ళకి అంత రమ్యంగా ఉంది. So let me try it. కాబట్టి నేను దాన్ని తిని చూస్తాను. Because first thing was whatever my husband said that you should not touch. Okay, now I can touch, I have not died. So maybe God might have told true that if we eat then we become like him.
కాబట్టి మొట్టమొదటిగా నా భర్త చెప్పినట్లు దాన్ని ముట్టుకుంటే నేను చనిపోలేదు, కాబట్టి దేవుడు చెప్పిన విధంగా అది తింటే నేను ఆయనలాగా అవుతానని అనుకుని ఉండవచ్చు. See, so jealous God. దేవుడు ఎంతో అసూయ కలిగిన దేవుడు. So he don't want my husband to be like that. నా భర్తను ఆయనలాగా ఉండాలని ఇష్టపడలేదు. So no, I want my husband to be number one. నా భర్త కూడా నెంబర్ 1 ఉండాలి. So I will overtake the God. దేవుని కంటే దేవుని ప్లేస్ లో నా భర్త ఉండాలి. She might have thought that way. ఆమె ఆ విధంగా ఆలోచించుండాలి. That's why she there. కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళింది. First to eat. ఆమె తిన్నదే ఫలాన్ని. So she wants to make sure that if I don't die, then only I'll give it to my husband. Otherwise, poor my husband will die. కాబట్టి ఆమె అనుకుంటే నేను చనిపోతే ఇది తీసుకెళ్ళి నా భర్తకి ఇస్తాను, లేకపోతే ఆయన ముందే నాకంటే ముందు ఆయన Because I love my husband so much. ఎందుకంటే నా భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నాను. So she ate. కాబట్టి ఆమె ఫలాన్ని తిన్నది. Then she gave and gave it to dear. Very nice, we eat. కాబట్టి భర్తకి ఇచ్చింది, ఇది ఎంత బాగుంది తినేమని. So there might have Adam might have not taken immediately. ఆదాం వెంటనే దాన్ని తీసుకుని ఉండకపోవచ్చు. So for my conviction, నా యొక్క గ్రహింపు ఏంటంటే, so there might have a lot of argument between both of wife and husband. భార్య మాత్రం మధ్య కొంత సంభాషణ వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. He might have told, "Hey, Budhilendana, why are you eating this?" ఆయన చెప్పొచ్చు, బుద్ధిలేదన్న నువ్వు ఎందుకు తిన్నావు దీన్ని అని. But she might have argued, saying that she might have started arguing, ఆమె కూడా ఇక వాదించ మొదలు పెట్టి ఉండవచ్చు. which husband cannot win over the wife. అక్క ఎప్పుడు కూడా భర్త భార్య మీద జయించలేడు కాబట్టి. So ultimately say, why you are nagging, why I need to have this kind of argument with you. I have a lot of work to do. Okay, give me, I will eat and I will go. ఎందుకు ఈ అనవసరం సంభాషణ, ఇవన్నీ ఎందుకు, నేను తినేసిపోతే పోద్ది కదా అని చెప్పి తినేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. So he also took and ate. కాబట్టి అది తీసుకొని తిని ఉండటం. And then we know what happened, the story. తర్వాత ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు. So here we have lost the first incredible gift. ఇక్కడ మనం యొక్క చెప్పనసక్యంగానే మొదటి వరాన్ని మనం శాశ్వతంగా కోల్పోయాం. Forever and ever. శాశ్వతంగా దాన్ని కోల్పోయాం. So and then God was so painful that why this has happened. కాబట్టి దేవుడు ఎంతగానో నొచ్చుకున్నాడు, ఎందుకు ఈ విధంగా జరిగింది. So but still he is loving us. ఆయన ఇంకనూ మనం ప్రేమిస్తూ ఉన్నాడు. And he wants to restore the two ways. One is to have a fellowship with Heavenly Father. ఆయన మన రెండు విధాలుగా తిరిగి సమకూర్చాలని కోరుకున్నాడు. మొదటిది ఏంటంటే తన తండ్రితో ఉన్న ఒక సహవాసాన్ని, And then to have to enjoy again that incredible gift which he has prepared for the human mankind. రెండవది ఆయన మనిషి జాతికి సిద్ధపరిచిన ఆ యొక్క చెప్పనసక్యంగా ఆ యొక్క వరాన్ని మనం తిరిగి అనుభవించడం. So how it has happened again? అది తిరిగి ఏ విధంగా జరిగింది? Romans 6:23. Fast please. A few verses we read and then we enter into the worship. రోమిల్ రాసిన పత్రిక 6:23. Romans 6:23. In 5 minutes we'll finish. రోమిల్ రాసిన పత్రిక 6:23 వచ్చాము. For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. Yeah, the wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము. Yes, we are all been dead for the sin. మనందరం కూడా పాపం వల్ల మరణించి ఉన్నాము. Then what happened? కానీ ఏం జరిగింది? Read now one more time. అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. Because through our Lord Jesus Christ, because of His grace, we have eternal life. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. So this is a gift of God. ఈ దేవుని యొక్క వరము. This is the second indescribable gift which God has given to each and every mankind. ఇక్కడ మనిషి జాతి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇచ్చిన చెప్పనసక్యంగానే రెండవ వరము. Thank to be the Lord that we are able to go and receive that gift. ఆ యొక్క వరాన్ని మనం తీసుకోగలిగినందుకే దేవునికి స్తోత్రం. There are so many people who are not able to take that gift as of till today. ఈ దినం వరకు కూడా అనేక మంది ఈ యొక్క వరాన్ని తీసుకోలేదు. And we are so privileged that we are able to hear the call, and then our name was heard for the gift, and we were ran, and then we have taken the gift. మనం ఎంతో ఆదిత్య కలిగిన వారం, ఎందుకంటే మన యొక్క పిలుపును విని, పిలుపుకు లోబడి ఆ యొక్క పరిగెత్తుకెళ్ళి ఆ యొక్క వరాన్ని మనం గ్రహించుకున్నాం. The same thing which we can see in Ephesians chapter 2 verse 8. అదే విషయాన్ని మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడవచ్చు. For by grace you have been saved through faith, and that not of yourselves. Yeah. It is the gift of God. This is the gift of God. Through faith we have been saved. 2:8. రెండు క్రీస్తు యేసునందు ఆయన మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. This is the gift of God to all of us. ఇది మనందరికి కూడా దేవుడు ఇచ్చిన వరము. This is not what we have done for ourselves. ఇది మన కొరకు మనం చేసుకున్నది కాదు. God has given this as a gift to each and every mankind. ఇక్కడ మనిషి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఈ వరాన్ని ఇచ్చి ఉన్నాడు. Through by shedding His precious blood on the cross of Calvary. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కలువరి శిలువలో కాచడం ద్వారా, And then through this indescribable gift we are able to have the fellowship the fellowship which was lost with the Heavenly Father has been restored. ఈ చెప్పనసక్యంగా వరం ద్వారా ఏ యొక్క తండ్రి యొక్క సహవాసం కోల్పోయామో అది తిరిగి సమకూర్చబడింది. And then we are able to have that confidence till today, that have the faith that
when I leave this world, I'll go back to my place, my heavenly Father's place, and I'm going to see and be with Him forever and ever. కాబట్టి ఈ దినం కూడా మనం చనిపోయిన దినం మనం తిరిగి మా యొక్క పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆయనతో ఉంటామనే ఒక నిశ్చయత మనం కలిగి ఉన్నాము. Still, the hope which was lost because of our great grandfather Adam, that through Jesus Christ our heavenly Father has been restored. మన యొక్క పూర్వీకుల ద్వారా ఏదైతే మనం ఈ యొక్క నిరీక్షణ మనం కోల్పోయామో అది తిరిగి యేసుక్రీస్తు ద్వారా సమకూర్చబడింది. So now it is time for us to say thanks to the Lord. కాబట్టి ఇప్పుడు మనం మా తండ్రికి మనం స్తోత్రం చెల్లించవలసిన సమయం. So Revelation chapter 14 verse 7. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనము. Revelation chapter 14 verse 7. ప్రకటనలో 14 7వ వచనం. With a loud voice, fear God and give glory to Him, for the hour of His judgment has come, and worship Him who made heaven and earth, the sea and the springs of water. Now this time has come to worship Him because He is the creator of this whole earth, sea and the sky. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయడానికి గొప్ప స్వరంతో చెప్పాను. So we had to worship Him because of this incredible the creation which God has created in order for you and me to enjoy. కాబట్టి దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన సృష్టి కొరకై నీవు నేను అనుభవించడానికి ఆనందించడానికి సృష్టించడానికి సృష్టి కొరకై మనం ఆయన్ని ఆరాధించవచ్చు. So we had to bow down before Him and we had to say, Lord, I worship You because of this wonderful creation which You have created for me. కాబట్టి ఆయన ఎంత మనం సాక్ష్యంగా పడి దేవా నా కొరకు మీరు సృష్టించిన అద్భుతమైన యొక్క సృష్టి కొరకై మనము ఆయన ఆరాధించవచ్చు. Same Revelation chapter 4 verse 11. అదే విధంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో. Revelation chapter 4 verse 11. 11వ అధ్యాయము 4వ అధ్యాయం 11వ వచనము. You are worthy, O Lord, to receive glory and honor and power, for You created all things, and by Your will they exist and were created. 4:11. 4:11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. 9వ వచనం. ఆ సింహాసనం ఆసీనుడై యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని జీవులు కీర్తించుచుండగా. Yeah, here it says, worthy Lord to receive glory and honor and power because You created all things and by Your will they exist and were created. భూమిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు అని ఇక్కడ రాయబడింది. So we are created through His will. ఆయన చిత్తమును బట్టి వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు పరిశుద్ధుడు వారు చెప్తున్నారు. So He is the only one who are worthy to receive our praises and worship. కాబట్టి ఆయన చిత్తం బట్టి సమస్త సృష్టించాడు కాబట్టి ఆయన మాత్రమే ఆయన మనకు ఆరాధనను స్వీకరించే యోగ్యుడు. So and one more verse, chapter 5 verse 9. 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే. So the verse 11 it shows that this is the verse 11 and then the previous verse which we had read from Revelation chapter 14. These two verses it is showing that because we are worshipping the Lord because of this incredible gift, the first gift which God has given to human mankind. కాబట్టి ఇందాక చదివిన రెండు వాక్య భాగాలు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడు సృష్టించిన అద్భుతమైన సృష్టి కొరకై ఆయన ఆరాధించాలని తెలియజేస్తున్నాయి. And verse 9, chapter 5 verse 9. 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే. And He sang a new song saying, You are worthy to take the scroll and to open its seals, for You were slain and have redeemed us to God by Your blood out of every tribe and tongue and people and nation, and have made us kings and priests to our God, and we shall reign on the earth. నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకమునందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. This is a new song which we are going to sing. ఈ యొక్క కొత్త పాటను మనం పాడబోతున్నాం. Because He has redeemed us through His precious blood. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా మనం విమోచించున్నాం. Out of every tongue and tribe and people God has redeemed you and me. ప్రతి వంశంలోను ప్రతి భాషలోను మాట్లాడే ప్రతి ప్రజల్లోనూ నిన్ను నన్ను కూడా ఆయన విమోచించున్నాడు. Not only redeemed us, మనం విమోచించు మాత్రమే కాక He has restored back what we have lost, మనం కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చుకున్నాడు. which is like we are becoming a kings and priests to the Lord. దాని అర్థం ఏంటంటే మన దేవునికి మన రాజులుగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. And we are going to reign this world again. మనం ఈ భూలోకాన్ని మనం తిరిగి ఏలబోతున్నాము. So that is what God is giving the hope to all of us. కానీ మనందరూ దేవుడు ఈ యొక్క నిరీక్షణ మనకి ఇచ్చినాడు. So again God is going to restore the incredible gift which we have lost because of
our forefather. కానీ మన పూర్వీకుల ద్వారా మనం కోల్పోయిన ఆ చెప్పనసకంగా వరాన్ని దేవుడు తిరిగి సమకూర్చబోచున్నాడు. So now we had to bow down before Him and we had to give thanks to the Lord for this incredible gift which He has given to you and me so lovingly, so freely. Not once but twice. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క అద్భుతమైన చెప్పనసక్యం కాని యొక్క వరం కొరకై ఆయన్ని ఎదుట మనం సాష్టాంగపడి ఆయన ఆరాధించాలి. ఆయన ఒక్కసారి కాదు 2 సార్లు యొక్క వరాన్ని మనకి ఇచ్చినాడు. So we can't refrain ourselves keeping our mouth shut without worshipping Him. కాబట్టి ఆరాధించకుండా మనం మౌనంగా ఉండలేము. So if you are refraining, then means you are not enjoying what God has done for you. ఆరాధించకుండా మనం మౌనంగా ఉన్నట్లయితే మనం దేవుని చేసిన దాన్ని మనం గుర్తించడం లేదు. So may the Lord speak to us much more in days to come. కాబట్టి రావడం దేవుడు మరి ఎక్కువగా మనతో మాట్లాడుగా. Now we all come on our knees. ఇప్పుడు మనం మోకాళ్ళ మీదకి వద్దాము. So we worship the Lord మన ప్రభువుని individually. వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిద్దాం. So let's come all of us on our knees, please. కాబట్టి అందరం మోకాళ్ళుగా. So now we have almost 20 minutes time. మాకు 20 నిమిషాల టైం ఉంది. So we can take a time. If you take each one 2 minutes of time. అందరూ కూడా 2 నిమిషాల సమయం తీసుకున్నట్లయితే So 40 people can worship. 40 మంది ఆరాధించవచ్చు. So we have enough time. కాబట్టి మాకు సరైన సమయం ఉంది. So let's worship the Lord for His wonderful things which He has done in your life and my life.